రాప్తాడు నియోజకవర్గం 2019 నుంచి ఎడారిలా మారిందని మాజీ మంత్రి పరిటాల సునీత్ అన్నారు. కేవలం 15 కోట్ల కాసపడి జాకీ పరిశ్రమ జిల్లా నుంచి వెల్లిపోయేలా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే జిల్లా నుంచి తరలిపోయిన అన్ని పరిశ్రమలు తిరిగి తీసుకొస్తామన్నారు. రాప్తాడు నియోజకవర్గానికి హంద్రీనివా నీరు తెచ్చి సస్యశ్యామలం చేస్తామంటున్న మాజీ మంత్రి పరిటాల సునీత్తో మా అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో పరిటాల కుటుంబం అంటే ఒక ప్రత్యేక ఆదరణ అభిమానాలు. అలాంటిది అనంతపురం జిల్లాలో ముఖ్యంగా పరిటాల కుటుంబం గ్రామాల్లో ప్రకటించిందంటే ఆ సంబరాలు వేరు. మనం ప్రత్యేకంగా చూస్తున్నాము. ఇప్పుడు జనంలో ఎంత ఉత్సాహంగా ఉన్నారో. ముఖ్యంగా ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల సునీత గారు ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆ మాటలో నాకు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, పరిటాల కుటుంబం అంటే ఒక ప్రత్యేక అభిమానం ఎందుకు అంటారు ప్రజల్లో ఇంత ఆదర అభిమానాలు? పరిటాల అంటేనే అది మేము తెచ్చుకున్నది కాదండి, పరిటాల రవి గారు తీసుకొచ్చిన ఆ అభిమానమే ఇప్పుడు ఈరోజు మేము కూడా నడుస్తున్నాం. నన్ను కానీ మా శ్రీరామ్ బాబును మా కుటుంబ సభ్యులను ఎవరినూ చూసినా పరిటాల రవి గారిని చూసినట్లనే భావంతోనే మమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు పరిటాల రవి గారికి ఎంత గౌరవం ఇచ్చారో అదే గౌరవమే ఎక్కడా కూడా మాకు తగ్గుకోకుండా చూస్తుండే మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు పరిటాల కుటుంబ సభ్యులని కూడా మేము చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా పరిటాల కుటుంబ సభ్యులు అంటే మా ఫ్యామిలీ కాదు, మా ఫ్యామిలీ అంటే నా జనమే నా ఫ్యామిలీ అని కూడా మేము చెప్పుకుంటున్నాం. ఎప్పటికీ మేము వాళ్ళకి ఎంత చేసినా మేము వాళ్ళ రుణం కూడా మేము తీర్చుకోలేమని కూడా చెప్తాం. అయితే పరిటాల బ్రాండ్ 1994 నుంచి 2019 వరకు ఓట మెరుగని కుటుంబం. 2019లో అయితే ఓటమి చెందాల్సి వచ్చింది. ముఖ్య కారణాలు ఏమంటారు? మేమైతే ముఖ్యంగా చెప్పాలంటే నా నియోజకవర్గం నా ప్రజలైతే వాళ్ళు ఓటేశారండి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎవరైతే అక్కడ పెద్ద సైకో ఉంటే ఇక్కడ సన్న సైకో రాప్తాడు నియోజకవర్గానికి కూడా ఉన్నాడు. ఆయన కూడా దాదాపు ఓట్లన్నీ డబుల్ ఓట్లు కానీ దొంగ ఓట్లు కానీ పులివిందల నుంచి కానీ అదేవిధంగా పొద్దుటూరు నుంచి కూడా చాలా ఓట్లు కూడా ఇక్కడ రూరల్ మండలం ఇవన్నీ కూడా ఎక్కించారు. ఇవన్నీ కూడా మేము దాదాపు ఎందుకు ఓడిపోయినామని ఒక్కసారి మేము కూడా చూసుకున్న తర్వాత మేము మంత్రిగా ఉన్నాం కదా అని ఏదో అంటే ఓట్లు ఎక్కించినారు కదా అనుకున్నాం, ఎక్కిలే చాలా వరకు. కానీ వైఎస్ఆర్ వాళ్ళు మాత్రం ఓటు మీదే పెట్టుకొని దాదాపు 2 years వాళ్ళు ప్లాన్ చేసుకొని ఓట్లన్నీ ఎక్కువ శాతం దాదాపు 32,000 ఓట్లు ఇక్కడ డబుల్ ఓట్లు కానీ దొంగ ఓట్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కించుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి గెలిచాడని కూడా చెప్పుకోవచ్చు. లేదంటే పరిటాల కుటుంబం అనేది ఎప్పటికీ కూడా ఓటమి అనేది చెందదు. అయితే ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా పరిటాల కుటుంబమే అడ్డుపడిందని చెప్పి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. సరే, నేను కూడా చెప్తానండి ప్రకాష్ రెడ్డికి, మా ప్రజలు ఈడే ఉన్నారు. ఎక్కడైనా మరి ఈ గ్రామాల్లో ఏదైనా పని చేస్తుంటే అడ్డుకున్నారా? సునీతమ్మ అడ్డుకుందా? సునీతమ్మ కార్యకర్తలు ఎక్కడన్నా అడ్డుకున్నా? నువ్వు తెచ్చేకి నీకు అంత శక్తి నీకు లేదు. నీ సీఎంతో మాట్లాడి నువ్వు వర్కలు కానీ ఇవన్నీ తీసుకొని వచ్చి నువ్వు చేస్తే ఎవరు అడ్డుకోరు. పరిటాల సునీతమ్మ ఎవరైనా అడ్డుకుంటున్నారు మా వాళ్ళు కానీ వాళ్ళ అంటే కూడా దానిపై నిలబెట్టే వ్యక్తి పరిటాల సునీత. కానీ డెవలప్ దాంట్లో ముందుంటా నేను. ఏ రోజు కూడా డెవలప్ ఎక్కడ అడ్డుకున్నామో చెప్పండి. ప్రకాష్ రెడ్డి పనులు చేయని చేత కానీ దద్దమ్మ ఒక ఎమ్మెల్యే, ఆయన దద్దమ్మ ఈరోజు సునీతమ్మ అడ్డుకుందంటే వైఎస్ఆర్ లీడర్లే కూడా ఈరోజు చెప్తారు సునీతమ్మ తెచ్చిన వర్కులే, సునీతమ్మ చేసిన డెవలపే. కానీ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు దాచుకున్నారు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కూడా చేయలేదనే విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తారు. ఎక్కడన్నా అడ్డుకున్నామన్నారు, ఒక్కటి చూపించండి సునీతమ్మ పలాంది అడ్డుకుంది అని. నువ్వు చేతగాక నువ్వు చేయలేక ఊరికే సునీతమ్మ అడ్డుకుంది అనడం అది కరెక్ట్ కాదని ప్రకాష్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను. అయితే 2015 నుంచి 2019 మధ్య కాలంలో హంద్రీనివా కాలువ ద్వారా నియోజకవర్గంలో ప్రతి చెరువులో నీళ్ళు ఉండేటివి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. మరి దీనికి కారణాలు ఏమంటారు? ఆయన ప్రకాష్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఒకటి చెప్పాడు, నన్ను గెలిపించిన తర్వాత నేను పిల్ల కాలువలు కానీ దాదాపు 1,00,000 ఎకరాలకు నేను నీళ్ళు ఇస్తానని ఆ రోజు ప్రకాష్ రెడ్డి చెప్పారు. ఆ రోజు హంద్రీనివా కాలువ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనివా కాలువ పూర్తి చేసి దాదాపు నా రాప్తాడు నియోజకవర్గంలో 45 చెరువులకు నీళ్ళు ఇచ్చినాం. అదేవిధంగా 170 చెక్ డ్యాములకు కూడా నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పోదాం చెరువులంటే మీరు వెళ్ళండి, నీళ్ళు ఉన్నాయి. ఎర్రటెండ కనీసం తాగడానికి గుక్క నీళ్ళు లేవు, పల్లెల్లో పశువులకు నీళ్ళు లేవు. పొలాలన్నీ కూడా ఈరోజు చీనీ చెట్లు కానీ ప్రతి రైతు ఏ పంట అయితే పెట్టారో ఆ పంటలన్నీ ఈరోజు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. బోర్లు వేస్తే కూడా భూగర్భ జలాలు కూడా ఎండిపోయినాయి. ఎందుకంటే అవే చెరువులకు నీళ్ళు ఇచ్చింటే ఈరోజు రైతాంగం అంతా కూడా బాగుండేది. మన ఆ పనులు చేయమంటే కూడా దాన్ని కూడా సునీతమ్మ అడ్డుకుందంటారు ప్రకాష్ రెడ్డి. దాదాపు 10 నెలలు ఈ కాలువంటే నీళ్ళు పోయినాయి. మన చెరువులకు నీళ్ళు ఇప్పి లేనప్పుడు నువ్వెందుకయ్యా ఎమ్మెల్యే? ముష్టకోలు ఒక పెద్ద ఊరండి, చెరువు అంతా ఎండిపోయి చాలామంది ఇబ్బంది పడుతుంది. ఇక్కడ బద్దలాపురం పోండి, నాగసముద్రం పోండి, ఎటు పోయినా ఈరోజు కుంట మీద ఒక నెల పోతే డ్రై అయిపోతాయి.
ఏ చెరువులో అయినా నీళ్ళు ఉన్నాయా ఒకసారి ప్రకాష్ రెడ్డి కూడా చూడాలి. ఏదన్నా అంటే నేను గంగలకుంటకు నీళ్ళు ఇచ్చినాను ఒకటి మాత్రం గొప్పగా చెప్తాడు. గంగలకుంటకి ఏది ఇచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన రైతులు ఉంటే వాళ్ళ రైతుల ద్వారా నేను లాస్ట్ టైం నేను అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ రైతులది కాలువ తీసి పొలాల్లో కనీసం మన కాళ్ళు తడిచినని నీళ్ళు ఇచ్చినాడు. ఆ తర్వాత కాలం అంతా పూర్తి చేశారు. ఒక్క రోజు దాదాపు 15 రోజులు ఉండే నీళ్ళు ఇచ్చి నేను గంగలకుంటకి నీళ్ళు ఇచ్చాను, నేను పేరూరు ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చినాను అంటాడు ప్రకాష్ రెడ్డి. ఇదే పేరూరు ప్రాజెక్టుకి ఇక్కడే ఉన్నారు మా రైతులందరూ, వాళ్ళని అడగండి. పేరూరు ప్రాజెక్టు దాదాపు 804 కోట్ల రూపాయలతో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము శాంక్షన్ చేసాం. పనులు కూడా దాదాపు 70% పైన కాలువ పనులు కూడా అయిపోయినాయి. రైతులకు భూములకి డబ్బులు ఇవ్వకపోయినా కొంతమందికి ఇచ్చినాం, ఇంకా చాలామందికి ఇవ్వకపోయినా మా కుటుంబం మీద ఉండే ఒక నమ్మకంతో రైతులు కూడా భూములు ఇచ్చినారు. మన నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను తెచ్చింది అది ఆపేసావు. అమ్మడు అదే కాలువ నువ్వు పూర్తి స్థాయి చేసి రైతులకు డబ్బులు ఇచ్చి పూర్తి చేసింటే ఈరోజు పేరూరు ప్రాజెక్టులో నీళ్ళు ఉండేది. కనీసం ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అయ్యి కూడా రైతన్నలు ఎంతో సంతోషంగా. మరి సునీతమ్మ తెస్తే ఏమి, ప్రకాష్ రెడ్డి తెస్తే ఏమి, తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన గ్రాంట్లు మరి నువ్వు ఎందుకు దాన్ని ఆపేసి వేరే రకంగా నీళ్ళు తెస్తానని ఆయన ప్లాన్ చేశాను. దేవుడి దయ వల్ల లాస్ట్ టైం పెద్ద వర్షాలు వచ్చినాయి కాబట్టి పేరూరు ప్రాజెక్టు పూర్తి నిండింది. ఆ నిండిన తర్వాత గేట్లు ఎత్తావు, ఆ గేట్ల రివర్సు గేట్లు ఎత్తడం వల్ల నీళ్ళన్నీ కూడా వేస్ట్గా వెళ్ళిపోయినాయి. మరి నువ్వు ఏదైనా నేను రైతులను కాపాడుతా, 1,00,000 ఎకరాలకు నేను నీళ్ళు ఇస్తానని చెప్పే ప్రకాష్ రెడ్డి కనీసం ఈరోజు నువ్వు గెలిచిన తర్వాత రైతులు నీకు కనపడలేదా? మరి నీళ్ళు ఇవ్వాలని నీకు కనిపించలేదా అని నేను ప్రకాష్ రెడ్డిని కూడా నేను అడుగుతున్నాను. ఏదైనా డెవలప్ చేసే దాంట్లో ఒక పరిటాల కుటుంబం డెవలప్ చేస్తుంది, కానీ ఒక తోపు కుటుంబం మాత్రం డెవలప్ అనేది చేయదు అనేది కూడా తెలుసు. అయితే మరో 30 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా మే 13వ తారీఖు కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎక్కడ పోయినా తండోపదండాలు ప్రజలు వస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా తెలుగుదేశంలోకి భారీ అంటే ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉండే నాయకులు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీలకు కూడా చేరుతున్నారు. చాలా వరకు అవినీతిలో కూడా నంబర్ 1 ఎవరంటే ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు అనవచ్చు. రాప్తాడంటేనే అభివృద్ధిగా గుర్తింపు పొందింది మన రాష్ట్రంలో. ఈరోజు రాప్తాడంటేనే అవినీతిగా గుర్తింపు పొందింది ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అని కూడా మేము చెప్పుకోవచ్చు. చాలా వరకు ఇసుక మాఫియా, మట్టి మాఫియా, హౌసింగ్ పేదవాళ్ళకి కట్టుకునే ఇళ్ళలో కూడా దాంట్లో కూడా మాఫియా చేశారు. దాంట్లో ఇసుక కానీ, కంకర కానీ, అదేవిధంగా సిమెంట్ కానీ, స్టీల్ కానీ ఎవరైనా గుళ్ళ కట్టుకుంటామంటేనే 10 ఇంట్లోకి ఇవ్వదులేండి అనేది అవన్నీ తీసుకొని పోయి గుళ్ళకి, టెంపుల్కి ఇచ్చేది. ఈ రకంగా రకరకాలుగా చాలా ప్రజలైతే ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ పార్టీని ఓడించాలా, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలా, ఇక్కడ పరిటాల కుటుంబంని ఇక్కడ ఎమ్మెల్యే చేసుకోవాలనేది ఎంతోమంది కూడా 1000 కళ్ళతో కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే పేరూరు ప్రాజెక్ట్ పూర్తి చేయాలని నా కోరిక ఉంది. దాంతోపాటు జాకీ పరిశ్రమలో ఆ ప్లేసులో ఇంకా పరిశ్రమ వేరేది కూడా కావాలని చంద్రబాబు నాయుడు గారిని అడిగితే తప్పకుండా చేస్తానన్నారు. అట్లాంటి పరిశ్రమ కూడా ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం. దాంతోపాటు మా ప్రాంతాల్లో అంతా నీటి సమస్య కూడా ఎక్కువ ఉంది. డ్రింకింగ్ వాటర్ అనంతపురం రూరల్ కానీ ఈ ప్రాంతాలంతా అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని కూడా కాపాడాలనేది నా ధ్యేయం. పరిటాల సునీత గారి మాటల్లోనే ఉన్నాము. మే 13 తర్వాత రాష్ట్రంలో రామరాజ్యం అయితే రాబోతుంది, రాక్షస రాజ్యం పూర్తిగా తొలగిపోతుంది అంటున్నారు. అలాగే జిల్లా నుంచి తరలిపోయిన జాకీ కానీ మిగతా పరిశ్రమలను అయితే పార్టీ అధికారంలోకి రాగానే అన్నీ తెస్తామంటున్నారు. అలాగే ప్రతి చెరువుకు నీళ్ళిచ్చి ప్రతి ఎకరాలలోనూ పచ్చని పంటలు పండిస్తామని అయితే పరిటాల సునీత గారు అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.